జై శ్రీరామ్. రాముడి కథ విన్నా, రామచరిత్ర చదివినా, అసలు రాముడి గురించి మనస్సులో ఏమి అనుకోకుండా ఆ స్వరూపాన్ని మానసికంగా తిలకించినా కూడా జన్మ చరితార్థం అవుతుంది. అందుకే అంటాడు, రామనామామృతాన్ని గ్రోలని నాలుక నాలుకే కాదంటాడు ఒక వాగ్గేయకారుడు. అలాంటి శ్రీరామచంద్రుడు గురించి, అయోధ్యలో నిర్మాణం సాకారమై మనకు దర్శన భాగ్యం కలిగిస్తున్న రామాలయం గురించి, అలాగే దేశంలో ఎన్నెన్నో రామాలయాలు, ఎన్నెన్నో ఆలయాలు పునర్నిర్మాణం కావలసిన పరిస్థితి గురించి వివరించడం కోసం, అలాగే తెలుగులో రామాయణాలు అమృతతుల్యంగా రాసిన కవుల గురించి, రామాయణాల గురించి వివరించడానికి ఇరువురు విశిష్ట అతిథులు మన దగ్గరకు వచ్చారు. వారిలో ఒకరు టెలికమ్యూనికేషన్ రంగానికి, ఆ శకానికి శ్రీకారం చుట్టి బీజం వేసిన ఒక మహనీయుడు. ఈనాడు సెల్ ఫోన్ మన చేతిలో ఉందనటానికి, ప్రతి ఒక్కరి చేతిలో హస్తభూషణంగా మారటానికి కారకులు వారే. నిజంగా ప్రతి సెల్ ఫోన్ మీద వారి పేరు అదృశ్య రూపంగా ఉండటానికి కారణం కూడా వారే అన్నమాట. అలాగే బిఎస్ఎన్ఎల్ ఇలాంటి సంస్థలకి తొలిసారి అంటే పురుడుపోసుకున్న ఈ సంస్థలకి చైర్మన్గా ఉండి దేశ విదేశాల్లో కూడా ఈ టెలికాం సదస్సుల్లో ప్రసంగించి ఎందరినో ఆకట్టుకొని మన దేశ పేరు ప్రతిష్టలను మరింతగా పెంచడానికి ఆద్యుడయ్యారు. నిజంగా వారు తెలుగువారు కావటం మనం తెలుగువారు చేసుకున్న అదృష్టంగానే భావించాలి. అలాంటి మహనీయుడు వారు దేశ విదేశాల్లో కూడా, అమెరికా, లండన్ లాంటి కొన్ని ముఖ్యమైన, ఇంగ్లాండ్ లాంటి ముఖ్యమైన దేశాల్లో కూడా ఎన్నో సంస్థలకి ఎన్నో ఉన్నతమైన పదవులు కోరి వరించి వారిని ఆహ్వానించి వారిని వరించాయి ఆ పదవులు. అలాంటి వారు నేడు ప్రజ్ఞాభారతికి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇన్ని సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదిచ్చి సత్కరించడం తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరికి పద్మశ్రీ వచ్చినట్లుగానే మనం భావించాలి. అలాంటి మహనీయుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అలాగే మనకి చాలామంది చెప్తూ ఉంటారు ఒకరి గురించి, నడిచే గ్రంథాలయం. వారు నడిచే గ్రంథాలయం ఎందుకు అంటున్నారంటే, అసలు శైవ, వైష్ణవ, శాక్తేయ అన్ని సంప్రదాయాలకు సంబంధించిన ఏ విషయాన్ని అడిగినా కూడా అనర్గళంగా అప్పటికప్పుడు చెప్పగలిగినటువంటి జ్ఞాన సంపన్నులు వారు. అందుకనే వారిని నడిచే గ్రంథాలయం అని చాలామంది పెద్దవాళ్ళు, పీఠాధిపతులే మఠాధిపతులే కానీ వారందరూ కూడా వారిని శ్లాఘిస్తారు. అలాంటి వారే కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. చాలా ధన్యవాదాలండి ఈ కార్యక్రమానికి రాగలిగినందుకు. ఇప్పుడు అయ్యా హనుమాన్ చౌదరి గారు, అయోధ్యలో రామాలయం నిర్మాణం కావటం అనేది ఈ తరం వారు చేసుకున్న అదృష్టంగానే భావించాలి. అది జన్మ సార్థకత చెందే విషయం. అది అలాంటిది ఎన్నో తరాల వారు పోరాటాలు, త్యాగాలు చేస్తే కానీ ఈ భారతదేశంలో రాముడు పుట్టిన అయోధ్యలో అయోధ్య నిర్మాణం జరగడానికి ఇంతగా ఆలస్యం ఎందుకు జరిగిందంటారు? కాస్త వివరించగలరు. 1528లో బకీ అనే అతను బాబరు యొక్క సైన్యాధిపతి. 1828లో 26లో బాబరు ఇబ్రహీం లోడిని ఓడించి మొఘలు సామ్రాజ్యానికి స్థాపకుడయ్యాడు. వాడి యొక్క సైన్యాధిపతి బకీ 1828లో రామాలయాన్ని ధ్వంసం చేసి అక్కడే ఒక మసీదు కట్టాడు. దాన్నే బాబ్రీ మసీద్ అంటారు. అంటే బాబర్ యొక్క ఆజ్ఞలతో కట్టబడినటువంటిది ఆ మసీదు అని. దాన్ని విడిపించడం కోసం 16వ శతాబ్దం నుంచి కూడా పోరాటాలు జరిగినాయి. ఎంతోమంది హనుమాన్ గడి అని హనుమాన్ భక్తులంతా కూడా విజృంభించి చంపబడ్డారు కూడాను. దాని తర్వాత 150 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుంచి కూడా కోర్టులో దావాలో కూడా ఉందన్నమాట. దాన్ని అంతటినీ కూడా ఇలా జరుగుతున్న ఏమి జరగకపోతూ ఉండటం మూలన విసిగి వేసారిపోయి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో 1992 డిసెంబర్ 6వ తారీఖున ఆ బాబరీ మసీద్ అనేదానికి, అది మసీదు కాదు ఎప్పటి నుంచో కూడా
అతను మూతబడి కూడా ఉన్నదనమాట అండి. దాని ధ్వంసం జరిగింది 1949 జనవరి ఆ ప్రాంతాల్లో. అక్కడ ఉన్నటువంటి ఒక కేరళ కలెక్టర్ గారు రామ్ లల్లాని అందులో పెట్టారనమాట ఒక రాత్రి. అప్పటి నుంచి పూజ చేసుకుంటూనే ఉన్నాం, బయట నుంచి పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు అంటే రాముడు బంధింపబడ్డాడు అనమాట. రాముడు అక్కడి నుంచి బంధింపబడ్డాడు, రామలల్లా అనే పేరుతో అక్కడ ఉన్నాడనమాట అండి. 1986లో ఫిబ్రవరిలో రాజీవ్ గాంధీ తాళాలు తీయించాడనమాట అండి. దాని తర్వాత దీన్ని విడిపించేసేయాలి, విముక్తి చేసి రాముని దేవాలయాన్ని కట్టాలనే ఉద్దేశంతో అంతకుముందు ఎప్పుడు విహెచ్పిఏ పనిచేస్తూ ఉండేది. కానీ పాలన్పూర్లో 1900 ఎగ్జాక్ట్ సంవత్సరం చెప్పలేను, బీజేపీ వీ విల్ సపోర్ట్ విహెచ్పి అన్నారనమాట అండి. అంతకుముందు బీజేపీ దిగల, అది రాజకీయం చేయాల. ఓన్లీ విశ్వ హిందూ పరిషత్ మాత్రమే రామ్లల్లాని విడిపించి, రాముడిని విడిపించి ఆ స్థలంలో, జన్మస్థానంలో దేవాలయం కట్టాలనేటువంటి ఉద్యమం ప్రారంభమైంది. అది చిలికి పాగా అద్వానీ గారి యొక్క రథయాత్రతో ఎక్కడి నుంచి ద్వారక నుంచి తూర్పు వరకు కూడా వెళ్తుంటే భారతీయులందరూ కూడా, హిందువులందరూ కూడా చక్తులయ్యి అప్పుడు చైతన్యం వచ్చిందనమాట అండి. కట్టాలి అనేటువంటి ఉద్దేశం వచ్చింది. సో ఈ చైతన్యమే పెళ్ళుబికి డిసెంబర్ 6, 1992న ఆ కట్టడాన్ని విధ్వంసం జరిగింది. అప్పటి నుంచి కూడా కానీ మన చేతుల్లోకి రాలేదు. చివరికి కోర్టు పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రి, ఆయన కిమకర్మేతి కవయో అత్ర మోహితా, కర్మ వికర్మ అకర్మ ఏమి చేయకుండా ఉండడం కూడా అది కూడా ఒక కర్మ అనుకుని అది అట్లా జరుగుతా అంటే ఆయన కూర్చున్నాడు అనమాట. అది దైవికం అనుకున్నాడు. అందుకని విధ్వంసం అయిపోయిన తర్వాతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కళ్యాణ్ సింగ్ని ఆ గవర్నమెంట్ని బర్తరఫ్ చేశారు. దాంతోపాటు చాలా అన్నీ జరిగినాయి అనమాట అండి. చివరికి ఈ మధ్యనే సుప్రీంకోర్టు 5 జడ్జెస్ ఆసనం, అందులో ఒక నజీర్ అహ్మద్ అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. వాళ్ళంతగా ఏకగ్రీవంగా అంతకుముందు ఎన్నో పరిశోధనలు జరిగినాయి. డీప్ పెనట్రేషన్ దాంతో కూడా చేస్తే అందులో కింద రాళ్ళు ఉన్నాయని, రప్పలు ఉన్నాయని, విగ్రహాలు ఉన్నాయి, అన్నీ తేలినాయి అనమాట అండి. ఇంత సైంటిఫిక్గా ప్రూవ్ చేసినప్పటికీ కూడా కమ్యూనిస్టుల చేత ప్రేరేపింపబడి ఎవరైతే విఖ్యాతమైనటువంటి చరిత్రకారులు అంటారో, ఎమినెంట్ హిస్టారియన్స్ అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వాళ్ళకి ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఎన్నో జరిగినాయి అనమాట అండి. దానివల్ల చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, 8వ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి. ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి తెలుసుకుందామంటే వాళ్ళు పారిపోయారు. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంటు డిపెండింగ్ అపాన్ ది డీప్ పెనట్రేషన్ రేడార్ ఇచ్చినటువంటి సాక్ష్యాలతో, అంటే కింద ఇవన్నీ ఉన్నాయి, దేవుడు బొమ్మలు ఉన్నాయి, ఆ పిల్లర్స్ అవన్నీ కూడా ఇలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆధారాలు ఇవన్నీ కూడా బయటపెట్టిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క 5 జడ్జి బెంచ్ యునానిమస్గా తీర్పు చెప్పింది. ఇది పగలగొట్టబడినటువంటి దేవాలయం ఉన్న స్థలంలోనే ఈ మసీదునే కట్టడం ఉంది అని చెప్పేసి, దాని తర్వాత అది హిందువులకు రావటం, నిర్మాణం జరుగుతూ ఉండటం, అది చివరికి దాన్ని ఇనాగ్యురేట్ చేయడానికి తిథులు అవన్నీ కూడా ఈ ప్రస్తుతం నిర్ణయించబడింది అనమాట. ఇది దీనికి సూక్ష్మంగా దీని యొక్క కథ. అయ్యా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అసలు రామాయణం అంటేనే ఒక అమృతం. ఇక మాతృభాషలో రామాయణం అంటే ఇక మామూలుగా ఉండదు. అది ఇక ఆపాద మస్తకం కూడా పులకించిపోయేటటువంటి విధంగా ఉంటుంది ఆ రామకథ వింటే. మరి అలాంటి తెలుగులో రాసిన రామాయణాలు కవుల గురించి కూడా మీకు చాలా బాగా తెలుసు. రంగనాథ రామాయణం తెలుగులో రాసిన మొట్టమొదటి రామాయణం అనుకుంటాను. ఆ రామాయణం గురించి వివరిస్తారా? ఇప్పుడే చౌదరి గారు అన్నట్టుగా అంతా రామమయం అన్న ఆ మాట, జగమంతా రామమయం అన్నటువంటి ఆ మాట భక్త రామదాస్ గారు. అలా అన్నటువంటి ఆయన శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ
జగన్నుత అని ఈ విధంగా వారు దశరథీ కరుణాపయోనిధి అని అద్భుతమైనటువంటి అందించారు ఈ రామాయణం చదివే. అంటే ఈ రామాయణాలన్నింటినీ భద్రాచల రాముడిని నిలబెట్టినటువంటి భక్త రామదాసును ఆ విధంగా తలుచుకునేట్టు చేశారు వారు. అదేవిధంగా మరి అసలు రామాయణాన్ని మనకు అందించినటువంటి ఆ కవికి ఒకసారి దండం పెట్టుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. రామ రామ అంటూ ఆయన ఆ కవితాశాఖను మీ పైన కూర్చొని కవి కోకిల వాల్మీకి కోకిల పలికినటువంటి పలుకులే ఆ రామాయణంగా వచ్చినాయి అనేటటువంటిది. అంతేకాదు విష్ణు సహస్రనామాలు అన్నీ చదివితే ఎంత శక్తి వస్తుందో, ఎంత భక్తి కలుగుతుందో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఈ విధంగా చెప్పుకున్నారండి. అంతేకాదండి, పల్లెటూర్లలో కూడా రామరామయన్న రారాదు పాపంబు, రామరామయన్న రాదు భయము, రామరామయన్న రారాదు మృత్యువు, రామనామమృతరాశియగును. కాబట్టి ఇట్లా వ్యాపించడానికి కారణమైనటువంటి రామకథ ఏదైతే ఉన్నదో అది సంస్కృతంలో వచ్చింది. 24,000 శ్లోకాల పైచిలుకు శ్లోకాలతోటి. అలా వచ్చినటువంటి సంస్కృతంలోని ఆ రామాయణాన్ని తెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలో మొట్టమొదలు కాకతీయ రాజుల కాలంలో చిన్న ఒక సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి వర్ధమానపురం పరిపాలిస్తున్నటువంటి గోనబుద్ధారెడ్డి, గోనబుద్ధరాజు అంటారు, ఆయన రచించినటువంటి రంగనాథ రామాయణం మొదటిది. ఎందుకంటే ఆయన తండ్రి గారి పేరిట వచ్చేటటువంటి విధంగా రంగనాథ శబ్దం అలాగ వచ్చేటటువంటి విధంగా ఒకటి, రంగనాథుడైనటువంటి పరమాత్మని పేరిట వచ్చేటటువంటి విధంగా రంగనాథ రామాయణం అని ఆయన అన్నాడు. అలా అన్నట్టు అని 6 కాండలు ఆయన రాశారు. ఆ తర్వాత మిగతా 1 కాండ అయినటువంటి ఉత్తరకాండను ఆయన కొడుకులైనటువంటి కాచవిభుడు విఠలరాజు తమ తండ్రి పేరిటనే రాస్తున్నామని రాశారు. మేము రాస్తున్నామని కాదు, మా తండ్రి పేరిట ప్రఖ్యాతి పొందింది కాబట్టి అని వాళ్ళు ఆ విధంగా రాశారు. ఇది అంతా ద్విపదలో వచ్చిందండి. ద్విపద అంటే ఆ రోజుల్లో తెలుగునాట తెలుగు ప్రజలు ఊళ్ళల్లో ఒడ్లు దంపుడు పాటగా పాడుకునేది, ఉయ్యాల పాటగా పాడుకునేటటువంటి పాట ఇది. కాబట్టి ఆ విధంగా వచ్చేటటువంటి విధంగా పదములర్థంబులు భావముల్ గతులు. ఒకవేళ దీన్ని ఉయ్యాల పాటగా చెప్పుకోవాలి అని అంటే పదములర్థంబులు ఉయ్యాలో భావముల్ గతులును ఉయ్యాలో పదశయ్యలర్థాలు ఉయ్యాలో సౌభాగ్యములు యతులు ఉయ్యాలో ఈ రకంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకు అనుగుణంగా ఉండేటటువంటి విధంగా మొత్తం రంగనాథ రామాయణం ఇదే విధంగా సాగుతుందండి. రసముల కల్పనల్పాస సంగతుల అసమాన రీతులు అన్ని యుగలుగా ఆది కవీశ్వరుడైన వాల్మీకి ఆదరంబున పుణ్యులందరూ మెచ్చ చెప్పిన తెలుగున శ్రీరామ చరితము ఒప్పజెప్పిత కథాభ్యుదయమెట్లనినా అని ఇట్లా మొదలు పెట్టేసి మొత్తం 6 కాండల రామాయణాన్ని పట్టాభిషేకం వరకు అద్భుతంగా చెప్పారు. ఎన్ని కల్పనలు చేశారంటే ఈయన దేశీ ప్రజ ఎవరైతే చెప్పుకుంటారో, నిజానికి వాల్మీకి రామాయణంలో రాతి అహల్య రాయి కాదు, ఈయన అహల్యను శపించినట్టుగా రాయి అయినట్టుగా నీవు అదృశ్యగా ఉండంటాడు అంతే. ఆయన ఎవరికి కనిపించకుండా ఉండు, నువ్వు రాముడు వచ్చిన తర్వాత బయటపడతావు అనేటటువంటి విధంగా చెప్తాడు గౌతముడు అంతే. కానీ ఈయన ఆమెను రాయి చేసి పారేస్తాడు. ఆ తర్వాత భక్త రామదాసు కూడా రాతిని నాతి చేసి అనేటటువంటి విధంగా పద్యం రాశారు. అని ఈ విధంగా అనేక రకాల పదములు ఈ తెలుగునాట వ్యాపించి ఉన్నాయి. అంటే దాన్ని ఆధారంగా తీసుకొని రంగనాథ రామాయణాన్ని మనకు అందించాడండి గోనబుద్ధరాజు. ఆ తర్వాత ఆయన కొడుకులు దాన్ని తీసుకొని వచ్చేసారు. ఆ విధంగా ప్రచారంలోకి వచ్చినటువంటి ఆ గొప్ప రామాయణం. ఆ తర్వాత తెలుగునాట బతుకమ్మ రామాయణం అని బుక్క సిద్ధాంతి అనేట ఆయన రాశాడు. ఇందులోకి వెళ్ళి ఆయన కావలసినంత స్వీకరించి చివరిలో ఉయ్యాలో అని, ఓలలో అని, గౌరమ్మ అని, తందాన అని ఆవృత పదాలను పెట్టుకొని జనజీవితంలోకి పోయేట్టుగా చేశారండి. పల్లె పల్లెకు రామాయణం ఆ విధంగా వెళ్ళడం జరిగింది. ఇది రంగనాథ రామాయణం యొక్క ప్రశస్తి, ప్రచారము, ప్రఖ్యాతి, ప్రభావం. కవి కోకిల్ని వీరు ఆదర్శంగా తీసుకుంటే వీరిని మరొకరు ఆదర్శంగా తీసుకున్నారు. ఈ మన సమాజంలో ఏ శుభకార్యం జరిగినా కూడా అది పాడుతూ పాడుతూ పనిచేసుకుంటే ఒక వ్యవస్థ మనలో ఉండేది. అప్పుడు ఈనాడు సన్నగిలించిపోయింది అనుకోండి, వేరే విషయం అది. అలాంటికి ఆ పనుల్లో ఈ రామాయణాన్ని కూడా
పాడుతూ గాన రూపంగా ఉయ్యాల పాటగాను దంపుడే పాటగా పాడుతూ అలుపు సొలుపు లేకుండా పనిపాటలు చేసుకునే ఆనాటి సమాజానికి దర్పణం పడుతున్నది అది. ఇది ఈ సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం, కానీ అది మరవకుండా మనలో ఇంకా దాచిపెట్టుకోవాలి అనే విషయాన్ని చక్కగా చెప్పారండి. సంతోషం. అయ్యా హనుమాన్ చౌదరి గారు, ఈ అయోధ్య రామాలయం నిర్మాణం మనం చూస్తున్నాం. ఇలాగే ఇంకా దేశంలో ఎన్నో కూల్చబడిన ఆలయాలు ఉన్నాయి. వాటికి మోక్షం ఎప్పుడన్నా దొరుకుతుందా? ఆ ప్రయత్నంగా ఆ దిశగా ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ మనం సమాజంగా కానీ హిందూ సమాజంగా కానీ ఎవరు ఏం చేయాలి? వాటి పునర్నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఆ విషయాన్ని కొంచెం ప్రస్తావించే ముందు, ఇన్ని రామాయణాలు ఉన్నాయి భారతదేశంలో. ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి భాషలో కూడా ఎంతో కాలం నుంచి కూడా రామాయణాలు రాస్తూ ఉన్నారు. ఒక భారతదేశంలోనే కాదు, ఎక్కడైతే భారతీయ సంస్కృతి వ్యాపించిందో అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో, కాంబోడియాలో, వియత్నాంలో, థాయిలాండ్లో, వీటన్నిటిలో కూడా, ఇండోనేషియాలో, ఈనాటికి కూడా ఇండోనేషియా యొక్క ముఖ్య రాజధాని పట్టణంలో ఈ రామాయణాన్ని ప్రతిరోజు కూడా ఆడుతూ ఉంటారనమాట. ఎందుకంటే తమ భాషల్లో ఆ కాలంలో ఉన్నటువంటి సమస్యలకి తీర్పుకు రామాయణమే కారణం. అందుకని 100 శతాబ్దాల నుంచి అన్ని భాషల్లో తమ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలకి సమాధానం చెప్పేది రామాయణం అని అందరూ రాసుకున్నారు, అన్ని భాషలో రాసుకున్నారు. దాని యొక్క గొప్పతనం అయితే ఒకటి అనమాట. అంటే కంటెంపరేనియస్ సమకాలీతను రామాయణం గుర్చుకున్నారు. సమస్యలు ఉన్నట్లన్నిటికీ కూడా అందులో సమాధానం ఉంది కాబట్టి ఆ విధంగా రామాయణం రాశారన్నమాట. ఉదాహరణ మొల్ల రామాయణం ఉందనుకోండి. సుడుగుని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంతమయ్యనట, పన్నుగా ఏతని పాదరేణు వీయన వడినోడ సోక ఇది ఏమగునో అని ప్రక్షాళన చేశారనమాట అండి. అమ్మో వచ్చి ధూళి అయితే ఒక రాయి ఆతి అయిందంట. రాముడి యొక్క పాదాలు నా నావలో తిరిగితే ఆ ధూళి నా నావ కూడా అది నా నావ రాయి అయిపోయినట్టయితే నా నొట్టు ముట్టుకున్నట్టే ఉంది. అందుకని భయంబు పెంపునని కాళ్ళు కడిగాడనమాట. చూసుకుంటే ఎట్లా రాసుకున్నారన్నమాట ఈ మొల్ల రామాయణంలో. అంటే అండి మొల్లాని గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి భాషలో కూడా అనమాట అండి ఏదో ఒక కవి అక్కడ ఉన్నటువంటి ఆకాంక్షలను స్ఫూర్తి చేసి రామాయణం తీరుస్తుందనే ఉద్దేశంతో రాసుకున్నారు. కంబరామాయణం తమిళనాడులో ఎంతో గొప్పదన్నమాట. చివరికి భారతదేశంలో రామాలయాలే కాదు ఎన్నో ఆలయాలు ధ్వంసం చేయబడినాయి. ఎవరి చేత ధ్వంసం చేయబడినాయి? ముస్లింల యొక్క దండయాత్రలో మొహమ్మద్ గజన మొదలుపెట్టాడు. 1025వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సోమనాథ్ దేవాలయాన్ని ఆడు కూల్చాడనమాట అండి. దాంతోపాటు ఎన్నో దేవాలయాలు, వేలకు వేల దేవాలయాలు. ఈ దేవాలయాలను కూర్చడం అనేది విగ్రహారాధన చేయకూడదు అని చెప్పటానికి ఆద్యుడు ఎవడంటే ఈ ఇస్లాం మతానికి ప్రాఫెట్ మొహమ్మద్. అతను మక్కాలో గంజాడు. మక్కాలో 10 ఏళ్ళు ఏదో ఈ కొత్త ఇస్లాం గురించి చెప్తే 10 ఏళ్లలో 50 మంది మాత్రమే వాళ్ళకి శిష్యులు అయ్యారు. ఇక్కడ లాభడుదని చెప్పేసి వాళ్ళ అమ్మగా పుట్టిన ఊరు అమీనా పుట్టిన ఊరు మదీనాకి వెళ్ళిపోయాడు. మదీనాకి వెళ్ళిపోయి రాజు అయ్యాడు, ప్రాఫిట్ అయ్యాడు, సైన్యాన్ని తెచ్చుకున్నాడు. చివరికి మక్కాని జయించి మక్కాలో మసీదులో అక్కడ 108 విగ్రహాలు ఉన్నాయి. 108 విగ్రహాలు ఉన్నాయి. ఆ 108 విగ్రహాలని బద్దలు కొట్టేశాడు. అదే ముస్లింలందరికీ కూడా మొదలు ప్రోత్సాహాన్ని ఇచ్చేది అనమాట. సో ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం, చోదకమైనటువంటి ఉద్దేశం ఏమిటి? దేవాలయాల్ని అందులో మూర్తిని బద్దలు కొట్టేసేయటం, వాటన్నిటిని కూడా మసీదులు చేయటం ఇది ఒకటి. భారతదేశంలో 1125లో ప్రారంభమైనటువంటి దేవాలయ ధ్వంసాలు ఔరంగజేబు చచ్చే వరకు అంటే 1707వ సంవత్సరం వరకు కూడా సాగుతూనే ఉన్నాయి. ఇందులో 2 రకాలైనటువంటి విధ్వంసం జరిగింది. ఒకటి పడగొట్టేసేసి ఆ స్థలంలోనే మసీదు కట్టడం, జస్ట్ లైక్ రామజన్మభూమిలో బాబ్రీ మసీద్ అంటాం చూసారా, అయోధ్యలో ఉన్న అదే విధంగా అనమాట. ఈ విధంగా 1670లో ఔరంగజేబు పాదుషా ఒక ఆర్డర్ తన గవర్నర్ చేశాడు, అన్ని దేవాలయాలను ధ్వంసం చేసేసేయమని. అన్ని దేవాలయాలను ధ్వంసం చేసి పారేసేసి
అక్కడ మసీదులు అవి కట్టుకోండి అని చెప్పాడనమాట అండి. 2 రకాలు ఉన్నాయి. ధ్వంసం చేయబడినటువంటి దేవాలయ ఆ స్థలాన్నే మసీదుగా మార్చటం. ఏ విధంగా? ఇక్కడ అయోధ్యలో జరిగినట్టుగా, వారణాసిలో జరిగినట్టుగా, సోమనాథులో జరిగినట్టుగా, మధురలో జరిగినట్టుగా అటువంటి దాదాపు 1000 ఉన్నాయన్నమాట అండి. అంటే ఏంటి? దేవాలయాన్ని పడగొట్టేసేసి మార్పు చేసి మసీదుగా మార్చడం అనమాట అండి. రెండోది ఏంటేసి పడగొట్టేసిన తర్వాత ఆ మెటీరియల్స్ని ఉపయోగించి మసీదులు కట్టడం అనేది. వీటన్నిటిని గురించి కూడా విషయాన్ని సేకరించి ఈ ఇస్లామిక్ హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అనేని 2 వాల్యూమ్స్లో సీతారాం గోయల్ గారు వాటన్నింటినీ కూడా ఏకరో పెట్టారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కూడా పెట్టారన్నమాట. రాజమండ్రిలో ఉన్నాయి, శ్రీకాకుళంలో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట వాటన్నింటిని గురించి. వీటిని తిరిగి దేవాలయాలుగా తీసుకోవాలి. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా బానిసత్వంలో ఉన్నటువంటి చిహ్నాన్ని ధ్వంసం చేసి పారేసేసేయాలి. తమ సంస్కృతిని, తమ రాజ్యాల్ని, తమ శక్తిని, తమ సాహిత్యాన్ని అంతటిని పునరుద్ధరించుకోవాలనే ఉద్దేశంతో చూడండి దేశాల యొక్క పేర్లు కూడా మారిపోయినాయి. అప్పుడు గోల్డ్ కోస్ట్ అని ఉండేది ఆఫ్రికాలో బ్రిటిష్ వాడి కింద, అది ఇప్పుడు ఘనా అయిపోయింది. అలాగే రొడీసియా అనేది జింబాబ్వే అయింది అనమాట అండి. బర్మా అనేది మియన్మార్ అనేది. అలా తమ తమ దేశాల యొక్క పేర్లు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. సిలోన్ అనేది ఏమైంది? శ్రీలంక అయింది అనమాట అండి. మరి ఇండియా భారతదేశం అవద్దా? అదేవిధంగా ఏ రామాలయాలు, ఏ దేవాలయాలు ధ్వంసం అయిపోయినాయో వాటిని కూడా పునరుద్ధరించుకుని కట్టుకోవటం అనేది ప్రతి భారతీయుని యొక్క విధి. దీనికి బోధలు పెట్టింది ఎవరుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ దేవాలయాన్ని 1825లో పడగొట్టడం, మళ్ళీ దాన్ని తిరిగి హిందువులకు తిరిగి నిర్మించడం అలా 15 సార్లు జరిగింది. అది జొనగడ్డ అనేటువంటి సంస్థానం, తురకవాడి యొక్క సంస్థానంలో ఉంటే ద్వారకాల దగ్గర సోమనాథ్ దగ్గర అన్నమాట దేవాలయం ఉన్నట్టే అది చివరి ధ్వంసం చేయబడింది. దాని ప్రక్కనే అహల్యాబాయి ఒక దేవాలయం నిర్మించింది. కానీ అసలైనటువంటి చోట జరగలేదన్నమాట అండి. ఆ జోనగడ్డ నవాబు పారిపోయాడు. అది భారతదేశంలో విలీనమైపోయింది. 1948లో జనవరిలో విలీనమైనప్పుడు సర్దార్ పటేల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన నరహరి విష్ణు గాడ్గిల్ అనే ఆయన వర్క్స్ మినిస్టర్ అనమాట అండి. కేఏ మున్షి గారు ఫుడ్ మినిస్టరు. ఈ ముగ్గురు అంటే సర్దార్ పటేల్ యొక్క నాయకత్వంలో సోమనాథ్కి వెళ్ళి సర్దార్ పటేల్ గారు అన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు రీకన్స్ట్రక్ట్ దిస్ టెంపుల్ అన్నారు. ఆయనే గవర్నమెంట్, ఆయనకు ఉన్నటువంటి అధికారం అంతా. ఆయన చెప్పిన మాట నిగ్గేది అనమాట. నెహ్రూ మాట లేదు, నెహ్రూ ఏం చేయలేకపోయాడనమాట అండి. గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ అన్నాడు అనమాట అండి. గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ అన్నమాట అండి. సో క్యాబినెట్లో కూడా రిజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే ఈయనకి అయ్యేటువంటి ఖర్చుని ప్రభుత్వం భరించకూడదు, ప్రజలు ఇవ్వాలంటే ప్రజలు ఇచ్చేశారు. ఇప్పుడు కూడా జరిగింది అది అనమాట అండి. ఏ విధంగా అయితే ఏ స్ఫూర్తితో, ఏ దివ్య దీక్షా స్ఫూర్తి ఆవరించి సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నామో అదేవిధంగా రామాలయాన్ని అయోధ్యలో నిర్మిస్తున్నాం అనమాట అండి. ఎంతకాలం ఆగి ఎన్నో పోరాటాలు చేసి ఎంత చనిపోయింది. చివరికి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లో ఆ జడ్జిమెంట్ కూడా సెంటిమెంట్ని బట్టి కాదనమాట అండి, సైంటిఫిక్ ఆధారాలతో రావటం, దాని యొక్క సాక్ష్యాలు ఆధారాలు ఉండటం వలన ఆ జడ్జి 5 జడ్జిలు అందరికి ఒకే నిర్ణయానికి వచ్చి ఇదే రామ జన్మభూమి అని చెప్పారనమాట అండి. అది జరుగుతుంది. ఈ విధంగా అన్ని చోట్ల కూడా జరగాలంటే ఇది ఒక ప్రఫుల్ గొరైడియర్ గారని ఆయన ఒకప్పుడు రాజ్యసభ మెంబర్. ఆయన చాలా ప్రదేశాలకి వెళ్ళి ఏ చోట్ల దేవాలయం మసీదుగా కన్వర్ట్ చేయబడిందో కొన్ని మార్పులతో అనమాట వాటి ఫోటోలతో సహా ఒక పుస్తకాన్ని రచించి అందరికీ అప్పీల్ చేశారనమాట అండి. అప్పుడు నెహ్రూ ఉన్నాడు. ఇందిరాగాంధీలు కూడా అప్పీల్ చేస్తే జరగలేదన్నమాట అండి. దాని తర్వాత ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఈ 2 పుస్తకాల్లో చివరికి తెలుగులో కూడా ట్రాన్స్ఫర్ చేశారని మన కసిరెడ్డి గారు చెబుతున్నారనమాట అండి. కాబట్టి మన దగ్గర చిట్టా ఉంది. ఏ రాష్ట్రంలో ఏ దేవాలయం
బద్దలు కొట్టబడి లేకపోతే మార్పు చేయబడి మసీదు అయిపోయిందో, ఏదైతే ధ్వంసం చేయబడి అదే ప్రదేశంలో ఆ మెటీరియల్స్తోనే మసీదుని కట్టుకున్నారో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నది, కానీ మనం గోడు పట్టించుకునేవాడు లేడు. అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయన్నమాట అండి. గుజరాత్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, వీటన్నింటిలో కూడా. సార్, నిర్వచనోత్తర రామాయణం గురించి ఒక్కసారి చెప్పరా? తప్పకుండా అండి. ఎందుకనకంటే ఇలాగా ఈ రామాలయాలు దేశమంతా నిర్మాణమైనాయి, ఆంజనేయ స్వామి గుళ్ళు దేశమంతా ఉన్నాయి. అలా ఉన్నటువంటి దాంట్లో మరి ఆలయాల్లో ఈ ఆంజనేయ స్వామి గుళ్ళల్లో చెప్పుకునేటటువంటి కథలు ఏంటి అంటే రామకథ. కాబట్టి ఆ రామకథలు ఎవరు ఎప్పుడు తెలుగులో ఎట్లా రాశారు అని అన్నట్టయితే ఈ భాస్కర్ రామాయణం, నిర్వచనోత్తర రామాయణం ఈ రెండూ కూడా కొద్ది అటు ఇటుగా వచ్చాయండి. కాబట్టి నిర్వచనోత్తర రామాయణం, భాస్కర్ రామాయణం రెండు కలుపుకొని ఇప్పుడు మనము వివరించుకోవాలి. ఎందుకనకంటే భాస్కర్ రామాయణం రచించినటువంటి వాళ్ళు 5గురు. మనకు ప్రచారంలో ఉన్నటువంటిది భాస్కరుడు, అయ్యలార్యుడు, రుద్రదేవుడు అంతే. కానీ మల్లికార్జున భట్టు మరొకరు ఈ విధంగా 5గురు అని చరిత్రకారులు నిర్ణయించారు. కానీ బాగా ప్రచారంలో ఉన్నది మాత్రము భాస్కరుడు, అయ్యలార్యుడు, రుద్రదేవుడు అనేటటువంటి వాళ్ళు. తర్వాత మల్లికార్జున భట్టు రాసినట్టుగా మనకు ఆశ్వాసాంత గద్యంలో కనిపిస్తున్నది కొన్ని ఆశ్వాసాలలో. ఆ తర్వాత హుళక్కి భాస్కరుడు అని ఆయన రాశాడు అని. అంటే భాస్కరుడు, హుళక్కి భాస్కరుడు, అయ్యలార్యుడు, రుద్రదేవుడు, మల్లికార్జున భట్టు ఇంతమంది భాస్కర్ రామాయణాన్ని అంటే నిర్వచనోత్తర రామాయణం రాయడానికి ముందే భాస్కర్ రామాయణం వచ్చింది. అందువల్ల వాళ్ళు 6 కాండలు రాశారు. కాబట్టి ఉత్తరకాండ రాయాలి అనే ఉద్దేశంతో తిక్కన్న గారు స్వీకరించారు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు, అంతేకాకుండా ఆయన సోమయాగం చేసినటువంటి వాడు. కాబట్టి నెల్లూరు సీమను ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి మనమసిద్ధి మహారాజు దగ్గర గురువుగాను, మంత్రిగాను, మహాకవిగాను విలసిల్లినటువంటి కవిబ్రహ్మ తిక్కన సోమయాజి మహాభారతాన్ని రచించి మనకు అందించినటువంటి మహానుభావుడు ఆయన. ఆది సభా పర్వాలను నన్నయ్య భట్టు రాస్తే, అరణ్య పర్వం ఎర్రన్న గారు ఆ తర్వాత రాస్తే, మిగతా 15 పర్వాలను రచించి మహాభారతం ఆ విధంగా మనకు అందించినటువంటి ఆయన. అభినుతుడు మనుమభూ విభు సభ తెనుగున ఆయన ఉభయ కవిమిత్రనామము త్రిభువనములు నెగడ మంత్రి తిక్కడు దాల్చన్ అని దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని రాసిన కేతన అనే ఆయన శిష్యుడు అంకితమిస్తూ తిక్కన గారిని ఆ విధంగా పొగొడతారు. అయితే తాను రచించినటువంటి నిర్వచనోత్తర రామాయణాన్ని మర్మసిద్ధికి అంకితమిస్తారు. ఆ నిర్వచనోత్తర రామాయణంలో కదిలించే ఘట్టాలు ఎన్నో ఉంటాయి. అంటే వచనం లేకుండా అన్ని పద్యాలతో రాసినటువంటి ఉత్తరకాండ అది నిజానికి. అలాంటి ఆ ఉత్తరకాండలో ఆయన తనను గురించి చెప్పుకుంటారు. అమరోదాత్తమనీష నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ కళావిదుడ ఆపస్తంభ సూత్రుండ గౌతమ గోత్రుండ మహేశ్వరాంగ్రి కమల ధ్యానైకశీలుండ అన్నమకుల్ కొమ్మన మంత్రికిన్సుతుడా తిక్కాఖ్యుండ సన్మాన్యుడన్. తల్లిగారి పేరు అన్నమ్మ. ఎంత బాగుంది చూడండి పేరు. అన్నమ్మ, అన్నం పెట్టే అమ్మ. కొమ్మన తండ్రి పేరు, ఈయన పేరు తిక్కన. అచ్చ తెలుగు పదాలతోటి. కాబట్టి ఆ విధంగా అచ్చ తెలుగు పదాలు చాలా ఉపయోగించి అద్భుతంగా నిర్వచనోత్తర రామాయణం పట్టాభిషేకానంతరం జరిగిన ఘట్టాలండి. అవన్నీ కూడా ఒక్కోసారి కదిలిస్తాయి ఆ ఘట్టాలు. సీతాపరిత్యాగ సందర్భంలో అక్కడ లక్ష్మణుడు వదిలిపెట్టిన తర్వాత అమ్మవారు అన్నటువంటి ఆ మాట, వీటిని ఇంకా చాలా విపులంగా ఉత్తర రామచరితం పేరిట రాసినటువంటి కంకంటి పాపరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగేటట్టుగా రాస్తాడండి. హృదయం కదిలిపోతుంది. తిక్కన గారు కూడా అదేవిధంగా వదిలిపెట్టిన తర్వాత సీతమ్మ వారు అంటారు లక్షణంతో, అతులిత పుణ్యమూర్తులకు అత్తలకెళ్ళను నేను భక్తి మొక్కితి నెరిగింపుము. ఎంత బాగుంది. అతులిత పుణ్యమూర్తులకు అత్తలకెళ్ళను నేను భక్తి మొక్కితి ఎరిగింపుము. సూర్యకులకేతువున విలసిల్లు రాము సంతతి భరించియున్నది. రాముని యొక్క సంతానాన్ని భరించి ఉన్నాను ఇప్పుడు నేను. ఆమె గర్భవతి కాబట్టి ఉన్నది దానికి శోభనమంద కచ్చపస్థితినైన తలంపు దయసేయుడు మీరని అప్పగింపుడి. ఆ విధంగా ఆమె అలా కోరుకుంటుంది. అత్తగారికి నమస్కారం పెట్టి ఆ తర్వాత ముగ్గురు అత్తలు అత్తలకెళ్ళ నేను భక్తి మొక్కితే ఎరిగింపు. సూర్యకులకేతువు నా విలసిల్లు రాము సంతతి భరిస్తూ నేనున్నాను ఇప్పుడు.
కాబట్టి వీళ్ళని నేను రక్షిస్తాను. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి భార్యను దూరం చేసినట్టయితే నేను నా కొడుకులను నేను కాపాడగలను, వాళ్ళని విద్యాబుద్ధులు విద్యాబుద్ధులు వచ్చేట్టు చేయగలను, శస్త్రాస్త్ర విశారదులను చేయగలను. సీతాదేవి ఆ పని చేసింది. నాకు అంత శక్తి ఉంది అని. కాబట్టి స్త్రీ శక్తి. అందువల్ల అలాంటి భావాలతో కూడుకున్నటువంటి అద్భుతమైన నిర్వచనంతో రామాయణం. కాబట్టి ఇప్పుడు ఏ జన్మభూమికి సంబంధించినటువంటి విషయం చర్చకు వచ్చింది కదా, ఆ జన్మభూమిని రాముడు పుట్టిన చోట ఏ స్థలమైతే ఉన్నదో, రాముని తదనంతరం ఎవరైతే రాజ్యానికి వచ్చారో అందులో లవ మహారాజు ఆయన కట్టించినటువంటి ఆలయం ఇది. ఇది చరిత్ర చెబుతుంది, పురాణం చెబుతుంది, జనులు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఐతిహ్యం అంటారు, జన వ్యవహారంలో ఉన్నటువంటిది. ఆ తర్వాత మధ్యన చౌదరి గారు చెప్పినట్టుగా అనేక సందర్భాలలో ఇలాంటి ఆక్రమణలు జరిగినా కానీ ఒక అహల్యాబాయి, మరొక రాజు ఎందరో ఒక 100 పర్యాయాలు పునర్నిర్మాణం చేస్తూ వచ్చారు. అయినా కానీ గోపన్న రామదాసు ఇక్కడ భద్రాచలంలో ఆయన చేశాడు. కాబట్టి ఆ విధంగా ఆలయాలను వస్తారు. చెప్తాడనమాట, సార కవితాభిరాము గుంటూరు విభుని మంత్రి భాస్కరు మత్పితామహుని దలిచి అయినా మన్ననమై లోకమాదరించు వేదనాకృతి గుణములు వేయునేలా. నా కృతి గుణాలు నేను చెప్పేది ఎందుకు, మా తాతగారు రామాయణం మొత్తం రాశారు అంటే భాస్కరుడు, మిగతా అందరు రాశారు. అది అంటే ఒకరు రాసిన తర్వాత కొంత లుప్తమైతే కూడా కావచ్చు. అది ఆ కాలంలో తాళపత్రాల మీద రాశారు కాబట్టి అందువల్ల భాస్కర్ రామాయణం ఆ తర్వాత చాలా ప్రసిద్ధి పొందిందండి. అందులో రామునికి సంబంధించి సీతమ్మ వారిని ఎందుకు తెచ్చావు అని చెబుతూ రావణాసురుడికి మండోదరి చేసిన హితబోధ తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది. రామున్ పుణ్య గుణాభిరాము త్రిజగద్రక్షైక దీక్షాగురున్ ముల్లోకాల్ని రక్షించడానికి దీక్ష తీసుకున్నటువంటి ప్రభువు ఆయన. రామున్ పుణ్యగుణాభిరాము త్రిజగద్రక్షైక దీక్షాగురున్ సామాన్య క్షితినాతుగా దలచి తత్సామర్థ్యముహింపక ఆ భూమిశాగ్రనుదేవి ఉత్తమ సతిన్ పూతవ్రతన్ నీ కులక్షేమం వల్లని భంగి తెచ్చితి ప్రభు శ్రీనింత గరిహింతురే. ఎంత హితబోధ, ఎంత నీతిబోధ మందోదరి చేసినటువంటిది. అయినా వినలేదు. విభీషణుడు చెబితే వినలేదు, మందోదరి చెబితే వినలేదు. ఎవరు చెప్పినా వినకుండా ఆ విధంగా రావణాసురుడు చేసినటువంటి పని. అసుర కార్యాలు ఇట్లాగే ఉంటాయి. అయ్యా, మరికొన్ని కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మరికొన్ని తెలుగు రామాయణ గురించి ముచ్చటించండి. తప్పకుండానండి. ఇప్పుడే పెద్దవారు గురువు గారు చెప్పారు కదా మొల్ల రామాయణం అని. కవయిత్రి మొల్ల అద్భుతమైనటువంటి రామాయణాన్ని రాస్తూ తాను ఎందుకు రాస్తున్నాను చెప్తుందంటే, ఆది రఘురాము చరితము ఆదరముగా విన్న కొత్తయ్యి లక్షణ సంపాద్యమయ్యి పుణ్యస్థితి వేదమ్మై తోచకున్న వెర్రిన చెప్పన్. రామాయణం వేదం, అది వేదమ్మై నా కంటికి కనిపించకుంటే నేనేమన్నా వెర్రిదాన్న చెప్పడానికి. ఈ విధంగా ఇంత సరళంగా అంటూ ఏమంటుందంటే, కులం కూడా చెప్పండి, మల్ల యొక్క కులం కూడా చెప్పండి. ఆమె ఎక్కడ కుంభకార వృత్తిలో ఉన్న కుమ్మరి పని చేసుకునేటటువంటి ఇంటిలో జన్మించినా కానీ ఆతుకూరి మొల్ల అని అంటారండి. కానీ ఏమి నేర్చుకొని ఏ భావాలు తన హృదయంలోకి తెచ్చుకొని ఎంత సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేసి పరమ రమ్యంగా రమణీయంగా సంగ్రహంగా రామాయణాన్ని అందించింది ఆమె. చెప్పుమని రామచంద్రుడు, ఎవరు నా నెత్తి మీద కొరొచ్చి కూర్చున్నారు, చెప్పుమని రామచంద్రుడు చెప్పిన పలుకు మీద చెప్పేదా ఇట్లు ఎల్లప్పుడు ఇహ పరసాధనము అపుణ్య చరిత్ర తప్పులెంచకుడు బుధుల్. నేను చెబుతున్నాను, ఇందులో ఒప్పులే చూడండి మీరు, తప్పులెంచకుడు బుధుల్ అని. ఇది నన్ను చెప్పమని ఎవరన్నారు అంటే రామచంద్రుడు చెప్పమని అన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అని ఆ విధంగా ఆమె అంటే నిజంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక గొప్ప అందరూ బాగా హృదయంలో చెప్పుకున్నటువంటిది. రాముడు ఆంజనేయ స్వామి సీతమ్మ వారి దగ్గరికి వచ్చినప్పుడు రాముడు ఎలా ఉన్నాడు అని, ఎందుకంటే ఆ వర్ణ ఆంజనేయుడు నిజంగానేనా అన్న అనుమానంతో, అనుమానం ఏం కాదు ఆమెకు సత్యం తెలుసు కానీ అప్పుడండి చెప్తుండే అక్కడ రాసినటువంటి ఆ పద్యము చాలామంది నోట వ్యవహారంలో ఉన్నటువంటిది. నీలమేఘఛాయ పోరు దేహము వాడు ధవళాబ్జ పత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు బాగైన ఎట్టి గుల్బములవాడు
తిన్ననై కనబట్టు దీర్ఘబాహులవాడు ఘనమైన దుందుబిస్వనము వాడు పద్మరేఖలు గలుగు పదయుగంబులవాడు చక్కని పీన వృక్షంబువాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు ఇన్ని గుణముల రూపింపనసగువాడు వరుస సౌమిత్రి బంగారు అనేవాడు. ఎంత బాగా ఉంటుందంటే ఇన్ని గుణాలు రామచంద్రుని చెప్పి నీలమేఘ ఛాయ కలిగినటువంటి వాడు, తెల్లటి పద్మపత్ర నేత్రాలు ఉన్నటువంటి వాడు, కంఠం ఈ విధంగా ఉన్నవాడు, ఈ విధంగా పద్మరేఖలు కలిగినటువంటి వాడు, ఇవన్నీ చెప్పి ఇన్ని గుణములు లక్ష్మణునికి ఉన్నది. కాకపోతే ఒక్కటే తేడా ఏంటంటే ఇన్ని గుణములు రూపింపనసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్యవాడు. అద్భుతం అండి. అట్టి రామునకు ఈ జలదీయనెంత లంకైననెంత ధనుజుల పొంకమెంత నీ లావు చేవ ఎంత చెప్పనేటికి అంటారు. ఆ విధమైన అన్ని అనేక అంశాలు మూలరామాయణం పారాయణంగా చేసినటువంటి వారు కాబట్టి అందువల్ల వృతరాటవిలో నమహోగ్రతపను వాయుదేవుని గురించి వరుస చేసి నేను తన గురించి చెప్పుకుంటాడు. అంజనాదేవి గనియనన్నర్థితోడా అర్కజుని మంత్రి హనుమంతుడన్రు నన్ను అని తనను పరిచయం చేసుకున్నాడు. ఆ విధంగా పరిచయం చేసుకుంటే నిజంగా నీవు నన్ను నీకంత శక్తి ఉందా అంటే అప్పుడు ఆమె పలికించింది ఆంజనేయ స్వామి నోట. అంటే వాల్మీకి సంస్కృతం చెప్పిన తెలుగులో చెప్పినటువంటి దానిని తన శక్తి ఎత్తాడు. త్రుంతు విధాత జందెములు ధూర్జటి శైలమునైన వృత్తు విష్ణు సేవింతు గ్రహంబులం తిరగవేయుదు పూర్ణపయోధులేడు గారింతు నిండా ఉన్న సముద్రాన్ని ఇంకిపోయేటట్టుగా చేస్తాను, అంత శక్తి ఉంది నాకంటాడు. ఉడువ్రజంబుల పొరిన్ గణియింతును భూతలంబుగా గక్కెంతు అహీంద్రలోకమును గీర్పడజేయుదు సాహసంబునం ఇంతండి. కాబట్టి పల్లెటూర్లలో ఒకరు పద్యం కట్టుకున్నారండి ఈ ఆంజనేయ స్వామి మీద. ఈ ప్రభావంతో కకకకకకకకలాగ్నిరుద్రాయరవరవధ్వనుల చేభువియు నిండా ధుమధుమధుమధుమధుమ్రలోచన దీప్త పెళపెళెత్తరూరు పెళ్ళగిల్ల రక్తకాంతులతోడ భీకరాకారుడై పెరిగి నిలిచే జలజల తంత్రములు సకల తంత్రంబులు వికలముగను వేగమే నీవు పోగొట్టు వీర హనుమా భక్త రక్షణ సాయవే భద్రమూర్తి మాచ వరవాస కోటి మన్మథ విలాస కేసరి పుత్ర హనుమంత కీర్తిమంత. హనుమంతుని అపూర్వమైన శక్తి, ఇది శివశక్తి అండి. కాబట్టి హరిహరులు ఇద్దరూ కూడా ఒకరే, శివకేశవ అద్వైతం, హరిహరాద్వైతం. అందుకే తిక్కన గారు తన కాలంలోనే హరిహరనాథునికి అంకితము భారతం ఇచ్చేసి భారత ప్రజలందరూ కూడా అందరి దేవుళ్లలో ఒకే దైవాన్ని చూడాలి, ఆ పరబ్రహ్మాన్ని దర్శించాలి, ఇప్పుడు ఆ పరబ్రహ్మమును భారత మాతను దర్శించాలని చెప్తున్నాను. అది అందుకొరకు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు మాత్రమే శక్తిమాన్ అవుతాడు మనిషి, తన మీద వచ్చే కష్టాలన్నింటిని దూరం చేసుకోగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆ రాముని శక్తి ఈ జనంలోకి రావాలనేటటువంటి కోరిక అండి. అది సంతోషం అండి. ఒక విషయం, రావణుడు యొక్క డంబికత్వాన్ని సీత ఎలా డాక్టర్ చేసిందో, కమలభవుండు తాత గుణగణ్యుడు విశ్రవసుండు తండ్రి హేమమయ వినూత్న రత్న జయమండిత ఆత్మపురంబు లంక అని వీడు గొప్పగా చెప్తూ ఉంటే, ఏ జనకాత్మజన్ దశరథేశ్వరు కోడల రాము భార్య ఎంత చెప్తాను, దశరథేశ్వర కోడల రాము భార్య. అవును. సరే, ఈ మొల్ల మహాతల్లి మహాకవి కవిత్రి మొల్ల మహాకవిత్రి మొల్ల అసలు ఆ పేరుతోనే రామాయణం ఉంది అసలు. కాబట్టి ఇంకా ఎవరు రాశారనే ప్రసక్తి లేకుండానే మొల్ల రామాయణం అని చెప్పంటాం. కాకపోతే కుండలు చేసే వృత్తి, కానీ ఆ తల్లి జ్ఞానంతో పూర్తిగా కాగిన కుండ మహాతల్లి. ఈ శరీరమే ఒక కుండలాగా పోలుస్తాం కాబట్టి జ్ఞానం అనే కాకతో కాలిన ఒక పరిపూర్ణమైన మహాతల్లి, మహాభక్తురాలు మొల్ల. ఆ తల్లి రాసిన రామాయణ గురించి చాలా చక్కగా చెప్పారండి. సంతోషం. హనుమాన్ చౌదరి గారు, ఇప్పుడు మనకి అసలు ఈ సుదీర్ఘంగా సాగిన రామ జన్మభూమి విముక్తి కోసం ఎవరెవరో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు, అసలు ఎంత సంకల్పంతో ఇంట్లో కూర్చొని కూడా సంకల్పంతో అది సక్సెస్ కావాలి అని చెప్పని కోరుకున్న వాళ్ళు ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. ఇందులో ఒక ప్రత్యేకంగా చెప్పుకోగలిగినటువంటి ఘట్టం అద్వానీ రథయాత్ర. రైట్.
అద్వానీ గారి యొక్క రథయాత్ర దాని గురించి చెప్పండి. భారతదేశంలో అసలు బీజేపీ ఇందులో ఏలు పెట్టదలుచుకోవాలా. విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ మూవ్మెంట్స్ అన్నీ చేస్తుంటే ఎప్పుడైతే రాజీవ్ గాంధీ దీని రాజకీయం కోసం ఉపయోగించి ఒక ముస్లిం లేడీ కేసులో చట్టాలనే మార్చేసి దానికి ప్రతికూలంగా అంటే హిందువులు కూడా మంచి చేద్దామని కేసు ఓపెన్ చేశాడో అప్పుడు అద్వానీ గారు బీజేపీని పాలన్పూర్ యొక్క సమావేశంలో బీజేపీ విల్ సపోర్ట్ దిస్ అని చెప్పి రథయాత్ర మొదలుపెట్టారు. సోమనాథం నుంచి మొదలుపెట్టి భారతదేశం అంతటా తిరుగుతుంటే హిందువులు అందరూ కూడా నీరాజనాలు ఇచ్చేసారనమాట అండి, శక్తులు అయ్యారనమాట అండి. ఇది ఒక ఉద్యోగం రూపం దాల్చింది. ప్రజానీకం యొక్క దారి పొడిగినా కూడా తులసీదాసు యొక్క రామాయణాన్ని పారాయణం చేస్తూ ప్రజలను ఉద్బోధిస్తూ అందరినీ కూడా చైతన్యవంతం చేయటం వలన మన రామాలయం మన చేతుల్లో కూర్చుందనమాట అండి. ఎన్ని బాధలున్నా, ఎంతమంది వద్దనుకున్నా, అన్ని అవాంతరాలు సృష్టించిన కోర్టు, హైకోర్టు, ఈ కోర్టు ఎన్నింటిలో చేసినప్పటికీ కూడా చివరికి సత్యమేవ జయతే. సంతోషం. మహాప్రపంచమే కదండి అద్వానీ రథయాత్ర. చాలా సంతోషం, చాలా చక్కగా చెప్పారండి. సంతోషం. తేట తెలుగు రామకథ, అసలు అది ఆ పేరు వింటేనే శరీరం పులకాంకితం అవుతుంది. ధర్మవేరి కార్యక్రమంలో తెలుగు తేట శ్రీరామకథ, రామకథ ఏదైనా ఒకటే అలాంటి అంశాన్ని తీసుకొని చర్చించడం కోసం హనుమాన్ చౌదరి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ రామకథ, తేట తెలుగు రామకథ అనే అంశంలో ఇప్పటి వరకు మనం చాలా మంచి విషయాలు, మనకు తెలియనివి, మనం తెలుసుకోదగినటువంటి విషయాలు ఎన్నో ఇప్పటివరకు విన్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.